వీలైనంత తొందరగా దేవ కుటుంబాన్ని వెతకాలి. దేవ ఫ్యామిలీని వెతికి పట్టుకున్న ఏంటి యూస్? నేనేం చేసినా జరిగిపోయిన తప్పుకి ఇంట్లో వాళ్ళు నన్నెప్పుడు అవమానిస్తూనే ఉంటారు. అమ్మ పడుకునుంది. మెల్లగా. అమ్మ భోజనం చేయకుండా వచ్చేసింది. అమ్మ ఎందుకు కోపంగా ఉంటుందో అర్థం కావట్లేదు. మా యోగా టీచర్తో చెప్పి అమ్మకు పేషెన్స్గా ఎలా ఉండాలో నేర్పించాలి. మాతో పాటు నాన్న కూడా ఉండుంటే ఈరోజు అమ్మ ఇలా ఉండేది కాదు. హరి మావయ్య అత్తయ్యని ఎలా చూసుకుంటున్నాడో అంతే ప్రేమగా నాన్న కూడా అమ్మని చూసుకునేవాడు. నేనే ఏదొకటి చేసి మళ్ళీ నాన్నని తీసుకొస్తాను. అవునా? ఏమండి, ఒక్క 10 నిమిషాలైతే ఇడ్లీ తయారైపోతుంది. ఈలోగా హరి లక్ష్మి కూడా వచ్చేస్తారు. అందరం కలిసి టిఫిన్ చేయొచ్చు. రే, ఈ వేడి వేడి కాఫీలో బిస్కెట్స్ ఉంటే ఎంత బాగుండేదో కదా. ఇడ్లీ చట్నీ కూడా మంచి కాంబినేషనేరా, ఏమంటావ్? కాంబినేషన్ అయితే బాగానే ఉంటుంది, కానీ అవి కావాలంటే అమ్మతో చెప్పాలి డాడీ. ఏంటి, తండ్రి కొడుకులు ఇద్దరు గుసగుసలాడుకుంటున్నట్టున్నారు? అది భద్రావతి ఏదో చెప్పాలి కానీ మర్చిపోయాను. అయ్యో నామతి మండా, నిన్న నేను పూజ గదిలో ఉన్నప్పుడు లక్ష్మి నాతో ఏదో చెప్దామని వచ్చిందండి. మీ మ్యూజిక్ గోలలో పడి అదేంటనేది అడగడమే మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి అడుగొస్తాను, ఉండండి. భద్రావతి, అలాంటిది ఏం ఉండదే. ఇగో, నువ్వు ముందు మాకు ఇడ్లీ తీసుకురా, చెప్తాను. మేమంతా ఇక్కడ ఆకలితో ఉన్నాం. ఇగో, మొగుడు ఆకలిని గుర్తించలేని భార్యగా మిగిలిపోతాం. భర్తకి టిఫిన్ పెట్టడం భార్య ధర్మం తెలుసా? అబ్బా ఆపండి మీ డైలాగులు. ఇప్పుడేంటి, మీకు టిఫిన్ పెట్టాలి అంతే కదా? టిఫిన్ పెట్టాకే అప్పుడెళ్ళి లక్ష్మితో మాట్లాడతాను. అప్పుడు పత్ని ధర్మం అత్త ధర్మం కూడా నెరవేర్చిందని అవుతాను. అమ్మా, 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 ఇటు చూడమ్మా, ఎంత బాగుందో. ఏంటి అది, పొద్దు పొద్దునే ఫోన్ పట్టుకునొచ్చావు? నువ్వు చూస్తే మాత్రం పొద్దు పొద్దున్నే ఇంత మంచి దృశ్య కావ్యాన్ని చూపించావని అంటావమ్మా. చూడమ్మా, చూడక. వావ్, ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. అక్క అన్ని మర్చిపోయి బావని క్షమించినట్టుంది. ఎవరి దిష్టి తగలకూడదు. ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఆనందంగా ఉండేలా చూడు స్వామి. అయినా ఏం పూజ చేశారో మనతో చెప్పనే లేదు. అత్తయ్య ఫ్రెండ్ ఎవరో తీర్థయాత్రలకు వెళ్లి అక్క బావ కోసం తాయెత్తి తీసుకొచ్చారంట. ఓహో, భార్యాభర్తలు చేతికి కట్టుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుందంట. అలాగే తొందరగా సంతాన ప్రాప్తి కలిగి సంతోషంగా ఉంటారని చెప్పారు. చాలా సంతోషం. వదిన కొడుకు కోడలు బావుండాలని ఎంతో ఆశపడుతుంది. పూజ అయిపోయింది కానీ అక్క బావ ఎవరు స్టేటస్ పెట్టలేదు. నీకిన్ని ఫొటోస్ ఎలా వచ్చాయి? అక్క పంపించిందా? అది ఫొటోస్ ఎలా వచ్చాయంటే అదే అడుగుతున్నా, ఫొటోస్ ఎలా వచ్చాయి అని.
సింధూర పంపించింది. సింధూర నీకు మాత్రమే పంపించి నాకెందుకు పంపలేదు? అవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు? అక్క బావ ఫొటోస్ తీసి పంపించింది. నోరు మూసుకొని చూడకుండా ఏవో అడుగుతుంది చూడమ్మా. సింధూరు పంపించిందని చెప్తుంది కదే, వదిలేసి. నేను సాయంత్రం లక్ష్మితో మాట్లాడతాను. ఏదో తేడాగా ఉందే. విషయం ఏంటో ముందు తెలుసుకోవాలి. సారీ. లక్ష్మి, ఏంటి లక్ష్మి మాట్లాడట్లేదు? ఏమైంది? ఏమైందో మీకు తెలీదా? అబద్ధం మాట్లాడినప్పుడు నిజం నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది. వేరే మార్గం లేదు కదా. అది కాదు లక్ష్మి. లక్ష్మి, అమ్మా లక్ష్మి. అత్తయ్య పిలుస్తున్నారు, వెళ్తున్నాను. పిలిచారు అత్తయ్య? అవునమ్మా, నిన్న నేను పూజ గదిలో ఉన్నప్పుడు నాకేదో చెప్పాలని వచ్చావు కదా.